తెల్లవారుజామున ప్రభు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, విశ్వాస ప్రమాణం ద్వారా, స్థుతుల ద్వారా నాయన నిన్ను మయంపరచడానికి కృప చూపించినావు. నీకు వందనాలు. ఇప్పుడు నీ దోషరాల ద్వారా, రీటా సైమన్ గారి ద్వారా మరి మాకు తండ్రి నీ వాక్యాలను బోధించండి ప్రభా. తండ్రి ఇంటర్నెట్ ప్రాబ్లం తీసివేయండి. మరి జాయిన్ అయిన గ్రూప్ అంతట్లో కూడా నాయన తండ్రి మరియు హృదయంలో ఉన్నటువంటి అవసరతలను బట్టి ఈ వాక్యము మా హృదయానికి తాకడానికి సహాయం చేయండి. నాయన దేవుని సేవకులు ఎవరెవరైతే తెల్లవారుజామున వచ్చి వాక్యాన్ని విదుతున్నారో వారందరి చుట్టూ నీ కంచి కాపుదలు ఉంచండి. నన్ను మా కుటుంబాల చుట్టూ నీ కంచి కాపుదలు ఉంచండి ప్రభా. మా కుటుంబాలు ఎదుగుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారి యొక్క భవిష్యత్తును మీరే తీర్చిదిద్దండి ప్రభా. నీ కృపలోనైనా మా యవనస్తులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న మా చంటి బిడ్డలని, వృద్ధులను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మొదటి నుంచి చివరి వరకు నేను నీ యొక్క తండ్రి సన్నిధి కాంతి మాతో ఉంచమని నజరేయుడైన శక్తి గల యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. జాన్సేక్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సిస్టర్ ఐరన్ రేటా సైమన్ గారు మరి దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. ఐరన్ రేటా సైమన్ గారు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం మరియు వారికి మార్గనిర్దేశం చేయటం అనగా రేటా గారికి ఎంతో అంకిత భావం. వారు సిఎన్ఐ చర్చికి హాజరవుతూ దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా పంచుకుంటూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రీటా గారు YWCA, YMCA మరియు సిఎన్ఐతో సహా అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవిస్తూ ఉన్నారు. ప్రతి శుక్రవారం రీటా గారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ తో మరి ఆత్మలను అలరించే తాజా పరలోకపు మన్నాను పంచుకుంటూ ఉంటారు. మరి సిస్టర్ గారు అంటే మనందరికి ఎంతో అభిమానం. అలాగే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి మరి సిస్టర్ జ్యోతిర్మయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి వారు కూడా మరి రేటా గారికి వారికి చక్కగా చెప్పడానికి మనం అంతకుముందు అంతగా రేటా గారి టెస్ట్ వచ్చిన తర్వాత ఎక్కువగా వినటానికి మనకి చక్కగా అవకాశం కలుగుతుంది. మరి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్న జ్యోతిర్మయ్య గారికి కూడా మరి వెల్కమ్ చెప్తూ ఇద్దరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ సిస్టర్ రేటా గారు. గుడ్ మార్నింగ్ అండి జ్యోతిర్మయ్య గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. Good morning. Good morning. Good Praise morning. the Lord. Good morning. Praise the Lord. How are you doing, sweetie? I'm fine. Good. Praise the Lord. So let's begin this morning. Today, what are we going to? What is going to be our theme for our reflection? And it is going to be living wisely in God's Spirit. Living wisely in God's Spirit. దేవుని ఆత్మలో మరి జ్ఞానయుక్తం అంటే వివేచనతో కూడా మనం నడుచుకోవడం గురించి నేర్చుకున్నాం. And this reflection will be from the books of Zechariah, Acts and Luke. Zechariah, Acts and Luke. జకర్య గ్రంథము, అపోస్తుల కార్యము, తర్వాత లూకా సువార్తలోంచి లేఖన భాగాల్ని మనం తీసుకున్నాం. So before we begin, let's have a word of prayer. Sister, you have to on your video. Iron. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for your grace and mercies upon each one of us. Thank you for bringing us to this altar this morning, Heavenly Father. And it be thy will, Heavenly Father. Speak through me, Heavenly Father, that the words I bring, Heavenly Father, may be the words that you have chosen for each one of us this morning, Heavenly Father. Lead us on, Heavenly Father. Help us in our understanding, Heavenly Father, and help us to go about doing it wisely too, Heavenly Father. Use us as instruments of your peace, Heavenly Father, and let, Heavenly Father, the words that we speak this morning be a blessing to all who hear it, Heavenly Father. I ask for blessings on all who are here and also for the people who are still on the way and could not make it this morning, Heavenly Father.
Bless them wherever they may be and guide them in their thoughts and in their actions. I pray for all these wonderful mercies that you continue to grant us. In your very precious and holy name, I ask this prayer. Amen. 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 So, living wisely in God's Spirit. What does it mean that living wisely in God's Spirit? దేవుని ఆత్మ ద్వారా మనము జ్ఞానయుక్తంగా నడుచుకోవడం అని అంటే అర్థం ఏంటంటే, You know, God has given living wisely means that we need to use our not only our resources but also the wisdom that He's given us. We need to use it to further His kingdom on earth. When we are using it wisely, we know that whatever we are doing has His blessings on it. And you will know it very completely and very surely. Whatever you have been successful, which has given you this satisfaction, you know that the works that you have done have been completed in the spirit that He has wanted you to do it. మరి దేవుని కార్యము దేవుని రాజ్యంలో చేయడానికి, మరి దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడడానికి మనకి ఇవ్వబడిన జ్ఞానము మరి వివేచన చక్కగా మరి మనం వినియోగిస్తా ఉన్నప్పుడు మరి దేవుని కార్యమును మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటిలో మనం నడుచుకుంటున్న విధానము, దాని యొక్క ఫలము, దాని యొక్క ప్రతిఫలాపేక్ష లేకుండా మనం దేవుడు ఏదైతే చెప్పారో దాన్ని చేస్తూ వెళ్తున్నాం కాబట్టి ఆ యొక్క ఆత్మ కార్యాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం. సిస్టర్, యూ కెన్ ఆన్ యువర్ వీడియో. And you really know, you really come to know about things when you have done it wisely, because it not only gets completed, but the satisfaction that you get, the peace that you get when you have completed a job. మరి దేవుడిచ్చిన ఆ పనిని సంపూర్తి చేయడానికి దేవుడిచ్చిన ఆ పనిని దేవుని క్రమంలో దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడి చేసినప్పుడు మన హృదయంలో సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. So let us read Zechariah chapter 4 verses 1 to 9. Zechariah chapter 4 verses 1 to 9. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు చదువుకున్నాం. నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు రెండు ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా, ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగితిని. నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా, నేను, నా ఏలినవాడా, నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుతువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా, అతడు పైరాయి తీసుకొని పెట్టించును. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతికి యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు. ఆమేన్. Amen. Thank you, Prasida. Now, what is this passage about? You know, it's talking about visions and things like that. What are these visions? మరి యొక్క లేఖన భాగంలో దర్శనముల గురించి వ్రాయబడింది. దాని దర్శనం అనగా ఏమిటో ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. Friends, Zechariah, you know, God had commissioned both Zechariah as well as Haggai to complete. They were both commissioned to complete the temple.
మరి దేవుడి నిర్మాణాన్ని మరి సంపూర్తి చేయడానికి జకర్యాకి హగేకి దేవుడు ఆజ్ఞ ఇచ్చున్నారు. And what does it say about the completion? That మరి Zerubbabel was the person, these visions Zechariah is having, okay? In the book of Zechariah is all about visions, what he is having. జకర్యాకి దేవుడు ఇచ్చిన దర్శనము ఈ యొక్క జకర్యా గ్రంథంలో అంతా మనం చూడగలుగుతాం. And in that vision, he sees that Zerubbabel, who started the building of the temple, it is him that is going to complete it. మరి జెరుబ్బాబెలుకి ప్రత్యక్షమైన వాక్కు అతడు దాని యొక్క ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు మందిరాన్ని కట్టడానికి. So what is this vision that Zechariah sees? He sees lampstands, he sees these olive trees around with it, and he's trying to figure out what all this means. And why does it say that? It says, now the angel who talked with me came back and wakened me as a man who is wakened out of his sleep. And he said to me, what do you see? నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోని ఒకరు లేపినట్టు నన్ను లేపి నీకేమి కనబడుచున్నదని అడగగా నేను. And he was fast asleep when this vision came to him. And that vision, you know, friends, when at least I have seen this in my life, whenever I see visions, the visions are so real. And when those visions come to you are so real, they are definitely going to happen. Same thing happened with Zechariah. మరి మనకి కూడా దర్శనాలు వస్తూ ఉంటాయి, నిద్రలో వస్తే, లేకపోతే మనము వాటిని మనం గమనిస్తూ ఉంటాం, లేకపోతే కొన్ని గుర్తు పెట్టుకుంటాం, మర్చిపోతాం. కానీ మరి జకర్యాకి కూడా ఇదే రీతిగా ఒక దర్శనాన్ని ఆయన కలిగి ఉన్నాడు. You know, you are definitely asleep, but this passage that goes through your mind is you are actually living it. మరి మీరు నిద్రపోతూ ఉండొచ్చు, కానీ ఈ యొక్క లేఖన భాగము మరలా మీకు జ్ఞాపకం చేసినప్పుడు. And the same thing happened with Zechariah. He saw this vision. The book of Zechariah is all about visions that he will see. Because జకర్యా గ్రంథం అంతా కూడా మరి తనకి వచ్చిన దర్శనం గురించి ఆయన రాశారు. మనం ఏ రీతిగా అయితే కళలు కంటాం లేదా దర్శనం చూస్తాం, అటు రీతిగానే జకర్యాకి ఈ లేఖన భాగం అంతా కూడా మరి ఆయనకి దర్శనంలో కనబడింది. And this vision is about building the temple. So మరి దేవుని మందిరాన్ని కట్టబడి ఆ యొక్క దర్శనాన్ని ఆయన కలిగి ఉన్నాడు. So these 7 lamps are basically the pillars. సువర్ణమైన దీపస్తంభము, దాని మీద ఒక ప్రమిది, దీపస్తంభం ఒక 7 దీపములు, దీపములకు 7 కొట్టములు కనపడుచున్నవి. And then that the lamps is the tabernacle of the whole building. The tabernacle is where the Holy of Holies takes place. So these 7 lampstands are the tabernacle. The olive trees are the oil that will be supplying these tabernacles. మరి యొక్క ప్రత్యక్ష గుడారములో ఏ రీతిగా అయితే అతి పరిశుద్ధ స్థలం ఉంటుందో అటు రీతిగా అక్కడ ప్రమిద దీపస్తంభములు మరి గొట్టములు కనబడుచుండగానే మరి అక్కడ ఉండే ఆ యొక్క దీపస్తంభమునకు మరి 2 ఒలివ చెట్లు మరి అవి నూనెనిచ్చేవిగా ఎడమ పక్కన కుడి పక్కన అవి కనబడుచున్నవి అని చెప్తున్నాడు. Then we go on to reading reading verse 6. It says, "This is the word of the Lord to Zerubbabel, not by might nor by power, but by my spirit, says the Lord of hosts."
మరి నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదు అని అడుగుగా నేను ఏలినవాడా నాకు తెలియదు అంటిని. అప్పుడు అతడు నాతో జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే శక్తి చేతనైనా బలం చేతనైనా కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. He says, not by might nor by power. He's saying these are not required to build your temple. He says, yes, it is only by the Holy Spirit, only when the Holy Spirit comes, that the మరి temple is going to be complete. మందిరము సంపూర్తి అవ్వాలంటే మన యొక్క శక్తి బలము కాదు కానీ దేవుని ఆత్మ ద్వారానే జరుగును అనే విషయాన్ని ఇక్కడ మరి ఆ జెరుబ్బాబెలు కలిగిన ప్రత్యక్షతను మరి జకరియా తెలియజేస్తూ వచ్చాడు. Then we go to reading verse 9. The hands of Zerubbabel have laid the foundation of this temple. His hands shall also finish it. Then you will know that the Lord of hosts has sent me to you. మరి జెరుబ్బాబెలు చేతులు ఈ మందిర పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు అని చెప్తున్నారు. And you can see how Zerubbabel was chosen, specially chosen by God to finish. Not only he laid the stone for the temple, but he was also commissioned to finish making that temple. And it was మరి going ఆ to యొక్క మందిర పునాది వేసిన జెరుబ్బాబెలు చేతులే మరి ఆ యొక్క మందిరము కూడా సంపూర్తి అవడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎన్నుకున్నారని మనం గ్రహించగలగాలి. ఎందుకంటే ఆ కార్యము ఆయన చేస్తున్నప్పుడు. And that is why Zechariah had this dream, and it was during his time that this temple got built. మరి ఆయన కాలంలో మరి జకర్యాకి ఇచ్చిన దర్శనం అంతా కూడా సంపూర్తి అయినది. We need to understand, friends, that whenever anyone is chosen, you get this vision about what your job is to do, complete something. And this is so important. ఏదైనా ఒక దర్శనం మీకు కలిగినప్పుడు ఆ దర్శనాన్ని సంపూర్తి చేయడానికి మరి క్రియాత్మకమైన ఆ కార్యములు మరి ఆ పనులు చేయడానికి దేవుడిచ్చిన దర్శనము దాని ప్రకారం చేయడం అనేది ఎంతో శుభప్రదం ఒక విధంగా. And the important thing is, when this dream comes to you, you are awakened to know your responsibility towards that dream. మీకు ఒక దర్శనం దేవుడిచ్చినప్పుడు ఆ దర్శనాన్ని పూర్తి చేయడానికి మీరు మెలకు కలిగి మరి క్రియాత్మక ఒకదాని తర్వాత ఒకటి ఆ కార్యములన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉంటారు. And that, friends, always is the start of your spiritual journey. అప్పుడు మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఒక ప్రయాణం మొదలు పెడతారు మీరు. అది ఒక విధంగా దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారు కాబట్టి అది మీ యొక్క ఆత్మీయ ప్రయాణముగా కూడా ఉంటుంది. Because then you believe. ఎందుకంటే ఆ దర్శనము మరి దేవుని దగ్గర నుంచి వచ్చిందని ఆ యొక్క కార్యములు జరుగుతా ఉన్నప్పుడు మీరు విశ్వసించినట్లు ఆ కార్యములన్నీ కూడా దేవుడు మీ పక్షాన చేస్తూ వెళ్తా ఉంటారు. And I want all of you all to think back. మరలా ఒక్కసారి మీ జీవితాల్లో మీరు పరిశీలన చేసుకోండి. వెనుకున్న వాటిని దేవుడు ఏదైతే మీతో మాట్లాడారో వాటన్నిటిని జరగడం మీరు గమనిస్తూ చూస్తూ రాగలుగుతారు. Because definitely there are times in your life when this has happened. ఎందుకంటే మీ జీవితంలో ఆ కార్యములన్నిటినీ ఆయన తన కాలంలో ఆయన సంపూర్తి చేస్తారు. And this awakening, friends, is one of the most crucial time of your life when you see something that only you know about. మరి మీకు మాత్రమే తెలిసిన ఆ యొక్క కార్యము, ఎందుకంటే ఆ దర్శనం దేవుడు మీకు ఇచ్చారు కాబట్టి
దాని విషయంలో మీరు అడుగు పెట్టారు కాబట్టి మరి క్రియాత్మకమైన కార్యములు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆ పని ఏంటో అది సంపూర్తి అవుతున్న సమయం వరకు కూడా మీరు కొన్ని గ్రహిస్తారు, సంపూర్తి అనేది దేవుడు దాన్ని చేయగలుగుతారు. And that's why it is saying living wisely, because then the understanding comes to you. మరి ఏదైనా మనం అర్థం చేసుకొని ఆ పనిని మరి జ్ఞానయుతంగా చేయాలి అనేది మీరు అప్పుడు గ్రహిస్తా వస్తారు. Let's move on to Acts 19, chapter 19, verses 1 to 7. Acts chapter అపోస్తల 19. కార్యము 19 1 నుంచి 7 వచనాల్లో మనం ధ్యానం చేద్దాం. అపోల్లో కొరింథీలోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తిసంను బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. ఆమేన్. Thank you, Prasida. So what is Paul? Paul was one of the many people in the Bible that we read about who was so commissioned into bringing and changing the lives of people to follow Jesus, because that యేసుక్రీస్తు మరి వారికి జీవితాల్లో ప్రత్యక్షత అనుగ్రహించి దేవుడు వారిని నడిపిస్తున్న విధానం మనము యొక్క లేఖనం ద్వారా అర్థం చేసుకోగలుగుతాం. and not only that, he was also a prophet, because God had spoken to him on several occasions how to go about doing things. మరి దేవుడు మరి పౌలుకి విషయాలు తెలియచేసి మరి పరిస్థితులను ఏ రీతిగా అవలంబింప చేసుకుంటూ ముందుకు వెళ్ళాలో అనేది పౌలుకి ఆయన తెలియచేశారు. And his only mission was to bring Christ into the lives of people. ప్రజల జీవితాల్లో క్రీస్తుని తీసుకుని రావడమే పనిగా పౌలు కలిగి ఉన్నాడు. So when he sees these people, he wanted to know, did you receive the Holy Spirit when you believed? మరి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడిగినప్పుడు, he found some of the people on his way to Ephesus. He found some people that when he was on his way, and he asked them, did you receive the Holy Spirit when you believed? And మరి they said, అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడిగినప్పుడు, and he says, no, we didn't even know such a thing as a Holy Spirit. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వెళ్ళలేదని వారు చెప్పారు. But they called themselves Christians, so he wanted to know, then into what were you baptized? మరి వాళ్ళు క్రైస్తవులను పిలువడుతూ చెప్తున్నప్పుడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందిరని అడగగా వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పారు. And he said, then Paul said, John indeed baptized with the baptism of repentance, saying to the people that they should believe on him who would come after him, that is Jesus Christ. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చిన వాని అనగా యేసునందు విశ్వాసం ఉంచమని ప్రజలతో చెప్పుచు మార్మన్స్ విషయమై బాప్తిసం ఇచ్చేదనని చెప్పాను. Friends, people, when we are all baptized, we are all baptized when we are real babies, right? We do not even know anything. Forget what is right and wrong.
మరి బాప్తిసం తీసుకున్న మనలో కూడా కొన్నిసార్లు మంచి చెడలేంటో కూడా అర్థం కాని పరిస్థితుల్లో కూడా మనం బాప్తిసానికి సిద్ధపడి తీసుకుంటూ ఉండొచ్చు. And that is why they say one has to go through this adult baptism. మరి అది చిన్న ప్రాయంలో తీసుకున్న బాప్తిసంగా అనిపిస్తుంది అది. And this adult baptism is really what gives you the understanding of your life with Christ. మరి చిన్న ప్రాయంలో అంటే ఒక విధంగా మరి చాలా సంఘంలో కూడా పుట్టిన కొన్ని దినాలకు బాప్తిసం, చిలకరింపు బాప్తిస్మం, ఏదైనా బాప్తిసం సంఘంలో చేర్చడానికి చేస్తారు. అది మరి యేసుతో కూడా మరి పరిశుద్ధాత్మలో నడవడం, దాని యొక్క విలువను మనకి అర్థం కాదు చిన్న ప్రాయంలో తీసిన యొక్క బాప్తిసం. And I have to tell you this, even when you have this adult baptism, some people, you would say that the Holy Spirit comes on you. మరి But చిన్న it- ప్రాయంలో మీరు బాప్తిసం తీసుకున్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తారని చెప్తారు. You know, some people tell you you have to take it, and they get after you to take it. You take the adult baptism, but what happens to them? It is not that their lives completely change. No. మరి Every ఆ రీతిగా చిన్న ప్రాయంలో తీసుకున్న బాప్తిసం ఒక విధంగా వారు ఆత్మలో ఎదగడానికి ఎక్కడా కూడా వారికి సహాయముగా ఉండదు. that is the time of realization. అదే సమయము అసలు నేను ఎందుకు బాప్తిసం తీసుకున్నాను అనే ప్రశ్న వచ్చినప్పుడు అది వారికి ఒక ఆలోచింప చేసే ప్రశ్నగా వస్తుంది. And that realization takes you over a period of time to realize the change in you. మరి ఆ యొక్క ఎప్పుడైతే ఆ పునరావృతం ఒక విధంగా మనల్ని మనము మరి ఆలోచించుకుంటూ మళ్ళా తిరిగి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు అప్పుడు మన జీవితంలో మార్పు అనేది పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేస్తా వస్తారు. It takes over a time, and then you realize, friends, that you have actually been baptized with the Holy Spirit, because your whole demeanor changes when the Lord ఎందుకంటే is with you. మరి బాప్తిసం తీసుకున్నప్పటికీ కూడా మరి మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా పాపపోపటాల కానీ లేకపోతే మన గమనమును మన యొక్క మార్గంలో సరిచేసుకుంటూ మనం వెళ్తా ఉన్నప్పుడు నిజముగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యం చేస్తున్నాడు అనేది మనకి కొంత సమయం అనేది అది సంవత్సరాలు పట్టచ్చు, లేకపోతే కొన్ని దినాలైనా అవ్వచ్చు. And you start hesitating when you know you're going the wrong way. మరి ఎందుకంటే మీరు తప్పు మార్గంలో వెళ్తున్నాము అన్నప్పుడు మనకి కొన్నిసార్లు మనం ఆగి నడుస్తూ ఉంటాం. So you must be very, very careful, friends, when you have been baptized in the Lord. You yourself will come to know. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీరు బాప్తిసం తీసుకున్న మీరు ఆ యొక్క మరి తిరిగి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకునే అవకాశము, మారు మనసు తగిన ఫలము ఫలించడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సంసిద్ధపరుస్తున్నారని గమనించండి. Now, what happens when Paul realized that these people were the Holy Spirit? What did he do? He laid his hands on those people. And when God gives different powers to different people, right? మరి వారి ఒకే రీతిగా పరిశుద్ధాత్మను అందరి మీద దేవుడు కలుగు చేయరు కాబట్టి పౌలు మరి వారికున్న ఆ యొక్క ప్రశ్నలన్నిటినీ విషయమే వారిని తర్చించి చెప్పిన తర్వాత ఆ మాటలు విన్న వారందరూ కూడా మరి వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. అప్పుడు వారి భాషలతో మాట్లాడటకు ప్రవచించటకు మొదలు పెట్టారు. And when you are baptized in the Holy Spirit, friend, each one of us, the gifts that are given to us starts getting multiplied. The gifts are lying dormant in our lives.
But when మరి this ఆ Holy యొక్క Spirit, ఆ వరములన్నీ కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా పొందుతున్న ఆ వరములన్నీ కూడా మరి మన జీవితాల్లో అవి విస్తరిపడడం అనేది మనం చూడగలుగుతాం. when the Holy Spirit comes on you, friend, it starts activating that whatever gift that has been given to you. మరి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు దేవుడు ఏ వరం అయితే దేవుడు మీకు అనుగ్రహించాలో ఆ వరం అనేది మీ జీవితంలో తిరిగి క్రియాత్మకంగా మరి కనబడడం అనేది జరుగుతుంది. And what happened when Paul laid his hands on these people? What did they do? But- They started speaking in tongues, and they also started prophesying. మరి పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు భాషలతో మాట్లాడటకు ప్రవచించటకు మొదలు పెట్టారు. And this is one of the things that happens to you when you people, when we are baptized with the Holy Spirit. There are things that happens to you that is absolutely glorifying the Christ in you. మరి మీరు కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మరి మీ రీతిగా మరి క్రియాత్మకమైన కార్యము పరిశుద్ధాత్మ కార్యము ఆ వరం అనేది మీలో ప్రతిఫలింప చేస్తా ఉన్నప్పుడు మరి నిరంతరం మనము దాని దేవుణ్ణి మనం స్తుతించగలుగుతాం. And so let us now turn to the book of Luke, chapter Luke. 11, verses 5 to 13. లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం నుంచి 13వ వచనం వరకు అక్కడ పరిశుద్ధాత్మ గురించి మరి ప్రభువైన యేసుక్రీస్తు తెలియచేసిన మాటలు మనకు గమనిద్దాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బొదిలిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలనే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఆమేన్. So it says, which of you shall have a friend and go to him at midnight and say to him, friend, lend me 3 loaves for a friend of mine? He says, why the story of this persistent friend, when somebody visits you and you need something, who do you go to? You will మరి only go. మీకెవరికైనా ఒక స్నేహితుడు ఉంటే ఆ స్నేహితుడు మిమ్మల్ని మాటికి మీ దగ్గరకు వచ్చి అది కూడా అర్ధరాత్రి వెళ్ళి అతడు వచ్చి మిమ్మల్ని మీ యొక్క గుమ్మాన్ని తడతా ఉన్నప్పుడు, So what is this parable about giving something to a friend? A friend But- is a person who will come to you when he needs something also, isn't it? మరి ఒక వ్యక్తికి ఒక స్నేహితుడికి ఆ రీతిగా రావడంలో ఉద్దేశం ఏంటంటే ఆయనకి అవసరత ఉంది కాబట్టి అతడు ఆ మధ్యరాత్రి వేళ తన తలుపు తట్టుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. And because you know this person, you will only go to them. You will not go to a stranger. మరి ఆ యొక్క స్నేహితుడు తలుపు తట్టు తన స్నేహితుడని ఎరిగి ఉన్నాం కాబట్టి మనం వెళ్ళి ఆ స్నేహితుని కొరకు ఆ తలుపుని మనం తెరుస్తాం. But you will, supposing I keep asking you, Jyoti, can you give me this? Can you give me this? Can you give me this? Only when I keep on putting pressure on you, will you actually give it. Otherwise, on But your own, you will not.
మరి నేను అదే రీతిగా రీటా గారిని నాకు ఏదైనా కావాల్సి ఉన్నప్పుడు ఒత్తిడి చేస్తూ మాటి మాటికి మరలా అడగడం బట్టి మరి ఆవిడ తప్పకుండా దాన్ని మరి బలవంతంగా అయినప్పటికీ కూడా దాన్ని తన అవసరతను అప్పుడు గుర్తించి తాను ఇవ్వగలుగుతుంది. That is why God says, and the Bible tells us, that you do not need all this. మీకు ఇవి అవసరం లేదని మరి ఆయన మనకి కొన్నిసార్లు అనిపించవచ్చు. కానీ దేవుడు దగ్గర మనం అడుగుతున్నప్పుడు He says, all you need is to come to me. I will give you what you want. మరి మీకు ఏది అవసరమైనప్పుడు కూడా నా దగ్గరికే రండి, దాన్ని నేను మీకు ఇస్తానని ఆయన తెలియచేస్తున్నారు. And what, so then you will ask me, you will question me, if God is going to give us what we want, where is the bread going to come from? Where is what we need come from? మరి ఇవి ఎక్కడ ఏ రీతిగా మనకి దొరుకుతాయో అక్కడికి మనం వెళ్తున్నాము. All God is saying is, you trust me. You trust me and ask me. I will lead you to the source of what you want. మరి మనకి ఏదైతే అవసరమో ఆ అవసరత ఎక్కడ తీర్చబడుతుందో ఆ లభించే చోటికి దేవుడు మనల్ని నడిపిస్తారు. And I will not only lead you to the source of what you want, it will also be given to you in abundance. మరి ఆ యొక్క అవసరతను తీర్చబడ్డం అని కాదు, కానీ మీకు విస్తారంగా ఊహించిన విధంగా విస్తారముగా విధి లభించినట్లుగా దేవుడు దాన్ని సమకూర్చగలరు. And whatever you are looking for, even if you have lost something, you're looking for something, you will find it. మీరు ఏదైనా పోగొట్టుకున్న ఏదైనా పొందుకోవాలన్నప్పుడు మరి మాటికి మనం ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్ళవలసి ఉంది. But what does he say? He says, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, for everyone who asks, he says he wants you to ask him. మరి ఆయన మరలా మనం ఆయన అడగాలి అని ఆయన ఆశపడుతున్నారు. God never drops anything onto your lap like that unless you want it. మనం అడిగినవన్నీ కూడా మన ఒడిలో ఆయన పడేస్తారు అని మీరు ఎప్పుడు అనుకోకండి. And this is the dialogue he wants, because that dialogue with God has to be in real faith. మరి నిజమైన విశ్వాసమునకు తగిన ఫలమును ఆయన ఇవ్వడానికి సమర్థుడు. అయితే మనం ఆయన అడగాలి అనేది ఇక్కడ మనకి నేర్పించబడింది. And this is why we say living wisely in God's Spirit means you need to know that he is the giver and sustainer of your life. All he wants you is for you to ask him, for you to have your dialogue with him, for you to trust him, because he will lead you to a place, he will lead you to a source, he will lead you to the power of strength that he gives you, to what you want to do, what you want to be, what you want to become, and what you want to hold. మరి దేవుని ఆత్మ చేత మనం జ్ఞానయుతంగా నడిపించబడే ఆ జీవన క్రమంలో మరి దేవుడు ఏదైతే మనకి ఆ యొక్క అవసరతను మనకి ఇచ్చిన అవకాశంలో మనం నడవడానికి మనం ఎందుకు ఏ రీతిగా మనం ఉండవలసి ఉందో ఆ యొక్క సంపూర్ణతలో మనం ఎదగవలసి ఉందో ఆ స్థానం దగ్గరికి దేవుడు మనల్ని నడిపిస్తారు. It is one of these things, friends, that we need to really understand about God's word is we need to know that whatever he gives it in abundance. మరి ప్రతి విషయము కూడా మనం గ్రహించాలంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం అడిగిన వాటికంటే కూడా అత్యున్నతంగా అత్యధికంగా ఆయన చేయగలిగిన సమర్థుడు. I want you to, friends, to read, can somebody read
1 Corinthians chapter 12, మొదటి verses, కొరింథీ పత్రిక 12వ అధ్యాయము verses 7 to 11. 7వ వచనం నుంచి 11 వరకు చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 11 వచనం. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఆయనను వీటినన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. Praise the Lord. ఆమేన్. ఆమేన్. Amen. Thank you, Priscilla. I want you to read, friends, this portion that we've just read. ఇప్పుడు చదివిన లేఖన భాగము ప్రతి ఒక్కరు మళ్ళా చదవాలని కోరుతున్నాను. Can you imagine what are the gifts that we get? మరి మీరు ఊహించగలరా మీకు ఎటువంటి వరములు దేవుడు ఇవ్వబోతున్నారు, ఇచ్చి ఉన్నారు అనేది? So when you are baptized, when మీరు the Holy బాప్తిసం Spirit is on తీసుకున్నప్పుడు, you, పరిశుద్ధాత్మ మీ మీద ఉన్నప్పుడు, when you're baptized and the Holy Spirit is on you, look at what you gain. అసలు ఏ పరిశుద్ధాత్మ ద్వారా ఆ సమయంలో దేవుడు దేనిని మీ జీవితంలో అనుగ్రహించారో మీరు గమనించాలి. And that is why, friends, each one of us are so unique, because these are the gifts that are given to each one of us gets manifested. The మరి moment మీకు you're ఇవ్వబడిన baptized. ఆ వరములు అన్ని కూడా మరి అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది. అది And remember, you are born with gifts, but it మరి is మీరు dormant జన్మించినప్పుడే వరముల చేత నింపబడ్డారు. till the Spirit comes on you, it enlightens you, and that's when your journey with your gift starts. మరి మీరు బాప్తిసం పొందిన తర్వాత ఏ వరం అయితే దేవుడు మీ జీవితంలో నాటి ఉన్నారో ఆ వరం అనేది మరి ప్రత్యక్షం అవుతూనే వస్తుంది. Many of us don't even realize the gifts that we have. మరి మనకున్న వరములు ఏంటో మనం గ్రహించకపోయినట్లయితే, And this is the time, friends, when we need to sit back, we need to analyze, we need to sincerely pray that our Holy Spirit reveals this gift మరి slowly. మరి మిమ్మల్ని మీరు మరొకసారి దేవుని సన్నిధిలో మీరు కూర్చొని, దేవా నాకు ఎటువంటి వరం ఇచ్చారు, ఏ వరము చేత నేను నడిపించబడుతున్నాను, ఏ వరము ఇంకనూ సరిగా నేను గ్రహించలేక వాడకుండా ఉన్నాను, దాన్ని తిరిగి నాకు దయచేయము, లేకపోతే అందరి ప్రయోజనం కొరకు దాన్ని నేను వాడగలిగినట్లు నాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో మళ్ళా మనము కూర్చుండి పొందుకోవలసిన వారమే ఉన్నాం. And that's when we say, especially when you know that somebody is so good at something. What are those? That is the manifestation of your own gift. మరి ఎవరికైనా మనం మంచి చేస్తున్నాము అంటే మన జీవితంలో ఆ వరము యొక్క ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం. And don't forget, against all odds, you can fight with anything or everything, but when your gift starts moving in you, you will accomplish it because you have gone through every hurdle to bring it out in you. మరి మీరు ఆ యొక్క వరమును వాడడానికి మొదలు పెట్టినప్పుడు మీకున్న అడ్డు ఆటంకములన్నిటినీ కూడా అధిగమించి దాన్ని వాడడానికి మీరు ప్రయత్నిస్తున్నారు, చేస్తున్నారు. To some it just comes naturally, to some it has to be manifested. కొన్నిసార్లు అవి మరి స్వాభావికంగా, న్యాచురల్ అంటే సాధారణంగా స్వాభావికంగా అవి కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వాటిని మనము
వ్యాయామం, ఒక విధంగా దాన్ని క్రియాత్మకంగా చేయబడి బదులుమే ఉన్నాం. So make sure, friends, that whatever you learn, whatever you understand, whatever the strength of your of the power you are given, learn to multiply it in the direction that God wants you to multiply it in. Do మరి not దేవుడు hold it back. మరి దేవుడు ఏదైతే వరం ఇచ్చారో ఆ వరమును గుర్తించండి. ఆ వరమును మరి పని చేయడానికి, దానిలో కొనసాగడానికి, మరి సరైన మరి ఇంకను ప్రస్ఫుటమైన విస్తరణను మీ జీవితంలో కలిగినట్లుగా వరాన్ని మీరు వాడవలసిన వారుగా ఉన్నారు. And living wisely means you need to manifest it. It needs to go in the direction, because you need to be humble about it. Firstly, you need to be definitely humble that manifestation has come to such a power, and you can really feel it. But God says you need to be humble, learn to give, learn to understand it, learn to multiply, but do it with grace, do it with understanding and the wisdom that I have given you. మరి దేవుడు మరి ఈ యొక్క జ్ఞానయుక్తంగా నడవడము అనేది, ఈ వరమును వాడడంలో మరి ఏదైతే దేవుడు మీకు ప్రత్యక్షించి నడిపిస్తూ వచ్చారో, ఏ స్థలంలో దేవుడు దాన్ని తీసుకొని వెళ్ళారో ఆ స్థానంలో దాన్ని జ్ఞానయుక్తంగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని మరి కృపా సహితముగా దేవుడిచ్చిన ఆ వరమును వాడడానికి, నిలబెట్టుకోవడానికి, విస్తరింప చేసుకోవడానికి గురి కలిగి మరి మీరు పని చేస్తూ వెళ్ళాలి. And that Spirit of the Lord, friends, is your guiding spirit into what your gifts are, which you need to use wisely. మరి దేవుడు అనుగ్రహించిన ఆత్మ ద్వారా దేవుని కార్యమును మరి మనం సంపూర్తిగా నెరవేర్చగలుగుతాము. And I want each one of us, friends, to really sit down and take note of what are your gifts in your life. This is so important, because only then you can manifest it, you can bring it out, you can multiply it. మరి మీరు మరొకసారి మరి మీ అందరి ప్రయోజనం కొరకు మీకు మీరుగా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు మీకు ఇచ్చిన వరములేంటో మీరు గుర్తించి వాటిని నెరవేర్చడానికి మరొకసారి మిమ్మల్ని మీరు రియలైజ్ చేసుకొని మరి గమనించుకొని ఆ వరము మరి పని చేస్తుందా లేదా, అది క్రియాత్మకమైన కార్యం జరిగించడానికి నేను ఏ రీతిగా మరి మరొక అడుగు ముందుకు వేయాలో, వీటన్నిటినీ మరలా మనము ఆలోచించి మరి దేవుని సన్నిధిలో మరి దేవుని యొక్క నడిపింపులో మనము ఆ వరమును మనలో అందరి ప్రయోజనం. ఇక్కడ 7వ వచనం ఉంది, మొదటి కొరింథీ 12:7. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి ఉంది. ఆ ప్రత్యక్షత గురించి మరలా మనం దేవుని సన్నిధిలో కూర్చుండి దాన్ని వివేచనతో జ్ఞానయుక్తంగా మరి దేవుని ఆత్మ ద్వారా మనం నడిపింపబడతాం. And even understanding a gift. Let's take the Bible, the simple book, the Bible. మరి మీకు ఇచ్చిన వరమును కూడా మరి అర్థం చేసుకోవాలంటే మనము దేవుని వాక్యం దగ్గర, బైబిల్ దగ్గరికే మనం వెళ్ళాలి. The understanding of the words goes to you only when you have asked God to help you to understand it. It's not easy for everyone to understand the Bible. మరి బైబిల్ గ్రంథము దగ్గరికి వెళ్ళినప్పుడు అది అందరికీ అర్థమవుతుందని మీరు అనుకోవద్దు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి మనం పరిశుద్ధాత్మ సహాయంతో పరిశుద్ధాత్మను అడుగుచు మరి దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ఆయన తప్పకుండా ఆ యొక్క వరము కానీ లేకపోతే మీకు ఇవ్వబడిన మరి ఆ ఆత్మ ప్రత్యక్షతను దేవుడు మీకు తెలియజేస్తూ ఆయన మిమ్మల్ని మనం నడవడానికి బైబిల్ దగ్గరికే మనం వెళ్ళవలసింది. Friends, many a times I have to tell you this. Many a times when I am reading the portion that I'm supposed to, read, concentrate to bring the word to you, many a times I'm reading the wrong passages. Do you know that? Many times it has happened to me. మరి అనేక సార్లు సహోదరి మరి మనకు వాక్యాన్ని అందించడానికి ముందు తను సిద్ధపడుతున్నప్పుడు తను ధ్యానిస్తున్న లేఖన భాగాలు మరి కొన్నిసార్లు అవి
సరి అయిన వాక్యము దగ్గరికి తనని నడిపించకుండా కొన్నిసార్లు వేరొక లేఖన భాగాలకి మరి తను వెళ్ళిపోయే పరిస్థితి. ఎందుకంటే ఒక ఆలోచన దాన్ని తిరిగి మనకి పంచాలి, లేకపోతే ఆ విషయం సంపూర్తిగా మనకి తెలియచేయాలంటే అనేకమైన లేఖన భాగాలు తను చదువుతున్నప్పుడు కొన్నిసార్లు అటు ఇటు తప్పిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. And when I say I'm reading the wrong passage, it is because when I am looking at the chapter and I'm looking at the verse, I find it. But when I'm actually on the time I have to actually bring the message, it is definitely not the one that I have read earlier many times. మరి అనేక సార్లు కూడా నేను ఏ లేఖన భాగం అయితే ధ్యానించాను, ఏ వచనం అయితే చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకొని వీటిని చెప్పాలని నేను అనుకుంటాను. కానీ వాక్యం చెప్పే సమయం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ లేఖన భాగం నుంచి మరి దేవుడు మరి ఆ సమయంలో ఆ పాసెస్ లో కానీ మరి వేరొక లేఖన భాగాలు దేవుడు జ్ఞాపకం చేసుకొని వాటిని మీ ఎదుట మరి తిరిగి చెప్పడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరణ కలుగజేస్తున్నారు. And that is the time when I try to realize, when I see this happening, I try to realize why did I think that was the passage? Why did I read it? Was it because I was being careless? Was it because I was not concentrating? Was it and many times I think that God had asked me to read that passage for some particular reason. మరి కొన్ని కారణాలు బట్టి దేవుడు ఆ యొక్క లేఖన భాగాలు చదవమని దేవుడు హెచ్చరిక చేసినప్పుడు మరి ఆ లేఖన భాగంలో ఏదైతే నేను గ్రహిస్తున్నానో, లేకపోతే దాని నుంచి పొందుకున్నది, లేకపోతే దాని నుంచి తిరిగి తెలియచేయాలి అనుకున్నది కొన్నిసార్లు నేను దాన్ని మిస్ అవుతా వస్తున్నాను, దానిలో నేను ఉండలేకపోతున్నాను కూడా. And then I asked God, I said, okay, now and when the actual passage comes in front of me, I say, now you explain it to me, because I do not know. I read something different, I understood something different, and now when this has come to me, I need you to do it. And I pray that the Holy Spirit guides me, because దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఇచ్చిన లేఖన భాగం దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా నేను వేరేది చదివాను, వేరేదిగా అర్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడు ఈ లేఖన దగ్గరకు వచ్చాను కాబట్టి దీనిని నాకు బోధించుము, దీనిలో ఉన్న అర్థమును మరి నేను ఏ విషయం కొరకైతే దీన్ని చదివానో లేకపోతే గ్రహించానో తిరిగి దానిని కాకుండా దేవ మీరు ఈ లేఖన భాగం నాకు ఎందుకు అనుగ్రహించారో దాన్ని తెలియచేయడానికి నాకు సహాయం చేయమని నేను ప్రార్థిస్తూ వస్తాను. Because it is not me that is speaking. Because the Holy Spirit needs to guide. మరి ఈ యొక్క లేఖన భాగాన్ని బోధించడంలో to guide me too. మరి ఈ యొక్క లేఖన భాగాలు బోధించడంలో నాకు నేనుగా దాన్ని బోధించడం లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు నడిపింపు ఇస్తూ దానిని నేను బోధించడానికి మరి సంసిద్ధతను దేవుడు నాకు కలుగజేస్తున్నారు. So we need to understand God's words, friends. We need to use it wisely. Think about the gifts that you have been blessed with. When you had been baptized with the Holy Spirit, you have definitely been baptized with gifts. But what gets manifested in you? All of us don't have the same gifts. If all of us had the same thing, it would be like a box of biscuits, every biscuit coming out in the same shape, in the same size, in the same color. No. Each one of us have been blessed with different gifts. And all those gifts, when they are put together, they are in harmony with what God wants us to be. మరి నిజముగా మరి దేవుడు మనకిచ్చిన ఆ యొక్క వరములు మనం గ్రహించి దాన్ని దాన్ని క్రియాత్మక చేయడానికి ముందు మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుని లేఖనము ప్రకారం ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించారో వాటిని మళ్ళా మనము అందరి ప్రయోజనంతో, ఒకరికి ఒక బిస్కెట్ ప్యాకెట్ లో ఒకే రంగు ఒకే విధానం ఉన్న బిస్కెట్స్ లాగా అవి లేవు, కానీ దేవుడు వివిధ రకాలైన
ఆ యొక్క వరములను మనకు అనుగ్రహించారు కాబట్టి వాటన్నిటిని కూడా ఒక చోటకి మనం చేర్చినప్పుడు అది అందరికీ ప్రయోజనకరంగా, అందరికీ ఉపయోగకరంగా ఆ వరములు అనేవి మన జీవితంలోంచి మరి ప్రతిఫలింపచేయబడతాయి. And the wonderful thing about the gifts that you have, it's that it is always grouped. It is always grouped with people that fit into that group. You understand? మరి మీకు Every ఇచ్చిన gift. వరములన్నీ కూడా మరి చక్కగా వాడడానికి దేవుడు కొంతమంది ప్రజలను దేవుడు మనకి అనుగ్రహిస్తూ వారితో కలిసి ఆ వరమును మన చక్కగా వినియోగించే విధంగా దేవుడు ఆ యొక్క ప్రణాళికను కూడా మన చుట్టూ ఉన్న సమాజం లేకపోతే మన చుట్టూ ఉన్న వ్యక్తులను దేవుడు మనకి అది వారి చక్కగా పనిచేయనట్లు, ఆ వరం పనిచేయనట్లు దేవుడు వారిని మనకు అనుగ్రహిస్తూ వస్తారు. And that is why each one of us, friends, each one of us, why we have been chosen. See how God మనలో has put us together. How did God put each one of you from different places, from different understandings, from different languages? How has He put you all together? మరి దేవుడు ఏ రీతిగా మనల్ని అందరినీ సమకూర్చారంటే మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు ఒక భాష లేకపోతే వేరు వేరు స్థలాల్లో ఉన్నాం, కానీ మనం అందరం ఒక చోటకి చేరి ఉన్నాము అంటే దాని యొక్క ఫలం అనేది మనము దేవుడు ఏదైతే చేకూరుతున్నా అనేది కూడా మనం గమనించగలగాలి. And this is what we must understand in our ఇది life. మనం ఈ విషయాల్ని మనం అర్థం చేసుకొని మనకి ఇవ్వబడిన వరమును మరి దేవుడు ఎక్కడ ఏ రీతిగా వాడని ఉద్దేశించారో ఆ స్థలంలో మనం వాడబడడానికి మనం అర్థం చేసుకొని నడవగలగాలి. Because each one of us is not only brought with the, we have not only been brought together, but the manifestation that has taken place to bring us together, to use these gifts, because each one of us understands the other. మరి ఈ యొక్క వరములన్నిటిని దేవుడు మనకి అనుగ్రహించారు. అంతేకాకుండా ఒక సమూహముగా దేవుడు మనల్ని తీసుకుని వచ్చినప్పుడు కలిసి పని చేయడానికి, దాని ద్వారా వచ్చే ఫలమును మనం పొందుకోగలగడానికి, ఇవ్వగలగడానికి మరి దేవుడు ఆ పనిని సంపూర్తి చేయడానికి దేవుడు మనం నియమించారని మనం గ్రహించగలగాలి. So sit back, friends, and pray about it. Ask God to help you. The Spirit will guide you to let you know exactly where you are, what you are, how you are. All these answers will be given to you if you not only pray, but you ask God earnestly to know what your strength. You already know what the power God has given you in your life, but you need to understand it, why it is, how it is. You need to sit back to think about all these things. And I want all of us to see, you've already read this 1 Corinthians 12. Figure out, sit back and understand your gifts. Only then you will know the power that you hold in your hand, because nobody else can do it. Only you can do it. And that is the only way that you will know what power you have to go forward and use it wisely. మరి మనకి ఇవ్వబడిన వరం ఏంటో మనం గ్రహించడానికి మరలా దేవుని సన్నిధికి వెళ్దాం. మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో ఇవ్వబడిన వరములలో మనం ఏ వరము చేత మరి నింపబడి ఉన్నామో ఆ వరముని ఎందుకు, ఎలాగా, ఏ రీతిగా, ఎవరి కొరకు దాన్ని వాడుతున్నామో, ఎందుకు ఈ పని చేస్తున్నామో లేకపోతే చేయగలుగుతున్నామో అవి ఉన్నతముగా మరి ఇంకను భవిష్యత్తులో ఇంకను మరి ఉన్నతంగా దేవుడు ఏ రీతిగా పరిశుద్ధాత్మ వరముతో మనల్ని వాడుకోగలరో ఆ యొక్క పని చేయడానికి దేవుడు మనందరూ కూడా మరొకసారి దేవుని సంతలో కూర్చొని వెతికి కనుగొని మరి క్రియాత్మకంగా ఆ క్రియలు మనం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సమకూర్చి బలపరిచి నడిపించిన గాక. తద్వారా దేవుని ఆత్మ ద్వారా జ్ఞానయుక్తముగా మనము మన అడుగులు వేస్తూ ఆయన వెంబడిస్తూ మన గురిని చేరుకున్నాం. But I also, before I close, friends, I know it's late, but I also want to tell you another thing in life. You know, many times in your life, you always say, I wish I could have been this. I wanted to be this. I wanted to do this, but it never happened. Why does it? Because you have been chosen with a different gift
That is why something does not happen to you. Your longing sometimes does not get manifested. It becomes a vision, becomes just a dream. It becomes a vision that you wanted to do this, but it doesn't happen. Why? Because the gift that was given to you, only when the Holy Spirit comes on you, it gets manifested. It gets, it gets shown to you. It gets multiplied. That is why some things that you have longed for just sit back in your life, only wishing that you were there. But what the gift you have is what you need to multiply, use it wisely, move forward. మరి మీకు ఇచ్చిన ప్రత్యక్షత ఇంకా సంపూర్తిగా మీ ఎదుట జరగనప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుందాం. అంతేకాకుండా మీకు ఇవ్వబడిన వరమును సంపూర్ణంగా దేవుని జ్ఞానముతో దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం నడిపించబడుతూ మరి దాన్ని సంపూర్తిగా నెరవేర్చగలిగే సామర్థ్యతను దేవుడు ఇస్తున్నారు. దాన్ని గ్రహించి దాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను కాక. Sit back, friends. Let's hope మరలా each one కూర్చోండి. realizes it. మరి ఈ యొక్క లేఖన భాగాన్ని మనల్ని ఇంకా నువ్వు కొలిపి బలపరిచి నడిపించినట్లు. Thank you, Jyoti. Thank you, sister. Your video is not from starting. We are not seen. I know, I didn't realize it. I'm sorry Yes. about it. Two times I reminded you, but Oh, you didn't did? catch I'm my voice. sorry, Jyoti. My apologies. I didn't. I'm very, very sorry about it. I'm sorry. I didn't realize that my video was off. You should have seen my expression when I was going through with my hand. That's not. Yeah, when I want to emphasize, no, my hands move a lot. Yeah. Thank you, sister. Thank you, Ma. Thank you, my darling. Thank you. God bless. Bless you. Praise the Lord, both of you sisters. Thank you. లివింగ్ వైజ్లీ ఇన్ గాడ్స్ స్పిరిట్, పరిశుద్ధాత్మ నడిపింపుతో జ్ఞానముగా జీవించుట అనే అంశం మీద అద్భుత రీతిలో వివరించిన రీటా సైమన్ గారికి, అలాగే అనువదించిన జ్యోతిర్మయి గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. దేవుడిచ్చిన పనిని దేవుని జ్ఞానంతో పూర్తి చేస్తేనే మనకు సమాధానం కలుగుతుంది. మందిర నిర్మాణము పూర్తి చేసేదానికి శక్తి చేతనైనను బలము చేతనైనను కాక దేవుని ఆత్మ చేతనే జరుగుతుందని జెరుబ్బాబెలుకు తెలియజేయబడింది. బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు దిశానిర్దేశం చేస్తాడు. అలాగే మారు మనసుకు తగిన ఫలం ఫలించేదానికి మనలను సంసిద్ధం చేస్తారు. పరలోకమందున్న మన తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించేవారు అయి ఉన్నారు. మనకి ఇవ్వబడిన ఆత్మ వరాలు కేవలం మనకే కాక అందరి ప్రయోజనం కొరకు ఉపయోగించాలి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని మనం చూస్తున్నాం. అర్థం చేసుకున్నామండి. అత్యంత కృపయు కనికరములు కలిగినటువంటి పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరి ఉదయకాలంన అమ్మగారి ద్వారా ఎంతో చక్కని ఉపదేశాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. మరి అలాగే ట్రాన్స్లేషన్ తెలుగు లేఖ అనువదించినటువంటి అమ్మగారిని ఇబ్బడిని కూడా మీరు దీవించి మీ కృపలో బలపరిచి ఉన్నారు. అవును తండ్రి, మీ ప్రత్యక్షతలో మేము ఉన్నప్పుడు మేము అనుకున్నది కాక మీరు అనుకున్నది మీ ప్రజల క్షేమం కొరకు, మా క్షేమం కొరకు ఆత్మ చేత మీ యొక్క శక్తి చేత నడిపించి మరి అన్నిటినీ కట్టువాడవు, బలపరచువాడవు, స్థిరపరచువాడవు. అనేక విషయాల్లో మాకు జ్ఞాన ఉపదేశాన్ని ఉపదేశించిన ఆయన ఆ రోజు కానీ మేము గడిచేటువంటి జీవితాల్లో మాకు కావలసిన వాటన్నిటిని అనుగ్రహించి మీ కృపలో నడిపించేవాడు అని ఎంతో చక్కని ఉపదేశాన్ని మీరు మాకు అందించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అమ్మగారిని ఆశీర్వదించండి. అలాగే ట్రాన్స్లేషన్ చేసిన అమ్మ కూడా దీవించి మీ కృపలో బలపరచండి అయినా. అది అలాగే తండ్రి, మరి ఇక్కడ చీరగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు పేరు పేరున ఆశీర్వదించండి. ఉదయకాలాన్ని మా కొరకు ప్రార్థనలు సల్పిస్తున్నటువంటి పెద్దలను దీవించండి అయ్యా. మరి యొక్క వర్తమానంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాన్ని మరి మా కొరంథీ పత్రికలో 12:4 నుంచి ఆ భాగాల్లో ఉన్నటువంటి ఎంత చక్కని ఉపదేశం తండ్రి. అలాంటి ఒక బలములో మేము ఉన్నప్పుడు మరి ముందుకు కొనసాగపోవడానికి సమయోచితమైన కృపజ్ఞానంతో మమ్మల్ని నడిపించండి. ఎందుకనగా తండ్రి, ఆ స్నేహితుడు అతని వల్ల మేలు పొందగలనని తెలిసి అర్ధరాత్రి అయినప్పుడు కూడా గోజాడటం వలన
మరి ఎంతో ఇసుక్కున్నప్పటికీ కూడా తను లేచి సహాయం చేసినట్లుగా మేము చూస్తున్నాము. అయ్యా, మరి నిజంగా మీ యుద్ధ మొరపెట్టువారు మిమ్మల్ని సమీపించి మరి ఎలాంటి విషయంలో కూడా మరి మేలు జరగకుండా మానదని మీరు సెలవిచ్చుంటున్నారు. దీనుల మొరను ఆలకించడానికి నా చెవులు సమీపంగా ఉన్నాయని మీరు తెలియజేస్తుంటున్నారు. మరి తండ్రి, మీకు ఇవ్వబడినటువంటి కృపావరాలు ఏవైనా సరే వాటిని అభివృద్ధి పరచుటలో, వాటిని కొనసాగించటంలో మేము సిద్ధపడితే చాలు, మీరు దాన్ని మమ్మల్ని వాడుకునే వారుగా ఉంటున్నారు. గొప్ప దేవానికి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ఇలాంటి ఉదయకాలమున మిమ్మల్ని సన్నిధి నేర్చుకోవడానికి చేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున ఆశీర్వదించండి. అదేలాగే తండ్రి, అమ్మగారు రూపా మేడం గారి యొక్క ఆరోగ్య విషయంలోను, జేమ్స్ అయ్య గారు, ఇంకా డాక్టర్ విజయ్ కుమారి గారు, మరి ఇంకా ఎంతో మంది మీ సహాయాన్ని ఎదురు చూసేటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ మీ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏర్పాటు చేసి మీ కృపలో నడిపించమని వేడుకుంటున్నాం. మరి ధర్మవరంలో జరిగేటువంటి 25వ మరి తండ్రి మరి హగ్గాయి గెట్ టుగెదర్ ఫెలోషిప్ లో కూడా మీరు కార్యం జరిగించండి. మరి ఏదేమైనప్పుడు కూడా మీ సంగతులు ఎందు మేము ఆసక్తి కలిగినప్పుడు మీరు చేసే కార్యాలు అవి ఊహకు కానీ, మనసుకు కానీ, హృదయానికి కానీ అందరివి మీరు నడిపించినప్పుడు తండ్రి ఎంతో మందికి క్షేమంగా ఉంటుంది నాయన. మోసే ధర్మశాస్త్రం చదివినప్పుడల్లా తన ముఖము ప్రకాశమయమైగా ఉండేది. ఎంతో మందికి అది వెలుగుగా, ఎంతో మందికి నైనా శక్తిగా మారేది. తర్వాత నైనా తన ముఖము మరి తగ్గేది అనే వాక్యం మేము చూసి ఉంటున్నాం. ఇలాగా మీ సంగతులను బట్టి మేము ఆనందించడానికి మీకు ఉదయకాలు ఇచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటూ, మరి వచ్చిన ప్రతి వారం కూడా ఈ సందేశాన్ని అనేకులకు తెలియజేసే కృపను మాకు దయచేయమని అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికముగా దయచేయగలరు దేవా. మరి తండ్రి, ఈ ఉదయాన్ని ఆశ్రయించి మాకు ఇచ్చినందుకే మీకు ఘనత, మహిమ, నిత్య ప్రభావాలు చెల్లును గాకాని ఈ దీన ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందామండి. మా తండ్రి, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ కానీ రాజ్యం వచ్చిన ముందు నడవలసినట్లు భూమి మీద నడవను గాక. మందులను మోటాయిచ్చాము ఎలా ప్రార్థన చేసేవాళ్ళు మెడిషన్ ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధన తప్పించము. శక్తి మహిమ నిరంతరము నీవే. ఆమేన్. శక్తి బలము మహిమ నిరంతరం నిరంతరం నీవై ఆమేన్. అంతే ఆశీర్వదిస్తున్నామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరుగా వచ్చిన మనందరి మీద తోడుగా ఉండి ఈ ఉదయకాలమున ఆశీర్వాదములతో, కృపలతో నింపి ఈ రోజు అంతట్లో కూడా ఆయన కృపాక్షేమాలు మనల్ని అనుసరించి ఉండినట్లుగా ఆయన సహాయము మనతో ఉండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. ప్రైజ్ లాడయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వర్తమానికులు రీటా సైమన్ గారికి, అనువాదకులు జ్యోతిర్మయ్య గారికి మరియు కూడి వచ్చిన విపిఎఫ్ కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. ప్రైజ్ లార్డ్ అందరికీ వందనాలు. God bless. God bless. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. Have a lovely week, all of you all. God bless. థ్యాంక్ యూ. థ్యాంక్